ఇంకా ఉన్నాయిరా నాయన. మరచిపోయినా మంచి రచయితను. మన ఫస్ట్ రూమ్ అదే, 5th క్లాస్లో రూమ్, ఫస్ట్ కార్నర్ రూమ్. ఇది మన బడి భయ్యా, క్లాస్ రూమ్ భయ్యా. ఎట్లా చూడు భయ్యా, అంతా జగనన్న ఎఫెక్ట్ ఏమో భయ్యా. ఫ్యాన్లు మాత్రం మార్చలేదు భయ్యా, ఫ్యాన్లు అప్పటి నుంచి అయ్యా ఉన్నాయి భయ్యా. క్లాస్ రూమ్ ఒక స్పెషల్ సీఎల్ ఉంది, అది కూడా మెడికల్ కింద క్లాస్ 7వ తేదీ మెడికల్ లీవ్ కింద వేయాలి. ఎప్పుడు అదే డిసెంబర్ అడ్జస్ట్ చేసింది. ఏం లేదురా, నీకు చూపిస్తున్నా. గోల్డ్ ఇది మన 10th క్లాస్ ఉంది. 10th క్లాస్లో మీదే ఓపెన్ చేసుకున్నాను. 10th క్లాస్ ఏ అంటే ఇప్పుడు రెండు సెక్షన్లు ఉన్నట్టున్నాయి ఇప్పుడు. అన్నప్పుడు ఒకటే కదా. చంద్ర మన బెంచ్ ఇక్కడ ఇది మంది ఆ చిరంజీవి గారిది అనుకుంటా. ఇటు మన వెనకాల ఎవరు ఉండేది, కర్బాస్ గడ, కర్బాస్ ఆకాశ. వీడియో మళ్ళీకి వచ్చింది, ఒక నిమిషం. ఓకే, అక్కడ ఉంటాయి క్లాస్ రూమ్లు అన్నీ ఇంకా ఆడే. ఇక్కడ అవసరం పెట్టదు. కార్ట్లు బాగున్నాయి కదా. మనకే ఎన్నిలో ఆ రోజుల్లో బయట బడి కన్నా మన బడి ఎంతో గ్రేటర్ అయినా. ఫుడ్ పెరుగు మనకి మధ్యాహ్నం 10th క్లాస్లో పరే కాబట్టి మార్చినప్పటి నుంచి మనకి మధ్యాహ్నం పూట పెరుగు పెట్టిలా. రోజు అట్టిపండు, రోజు గుడ్డు. అప్పుడు దేవీసులు వచ్చాం మనం. ఇది మాత్రం ప్రిన్సిపల్ రూమ్, ఆఫీస్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్ ఏం మాత్రం ఉండేది కదా, లోపల ఉండేదా. టైం బాక్స్ ఐసోలేషన్ పడ్డా ఇది అప్పుడు కరోనా అప్పుడా. అప్పుడు కరోనా వాడుతున్నా. అదే ఇది ఎప్పుడు అబ్బా, ఈ వల్ల ఏంటంటే ఈ చేపలు కాకుండా వేస్తే అంటే ఉత్సవం వేసి నాశనం చేసుకుంటారు. ఇది ఎంత పేరు కాదు బాగా
నేను కింద సాఫ్ వేసుకుంటున్నాను మరి. నేను ఇక్కడ 2013 పగిలిపోయినా అన్నీ పగిలిపోయినారు. అదే జగన్ ఇచ్చినట్టు మేము వచ్చిందాక మేము వచ్చి 3 సంవత్సరాలు రాష్ట్రం విడిపోకుండా 10 ఏళ్ళు అయిపోయింది. అమ్మని 4 ఏళ్ళు పడతాయి కుదురు. ఇది మీరు అది గ్రీన్ 3 ఏళ్ళు అలా వాళ్ళ ప్రిన్సిపల్ వెళ్ళిపోగానే వెళ్ళిపోయింటారు. నారాయణమ్మ మనం ఉన్నప్పుడే రిటైర్డ్ అయిపోయారా? మనం ఇచ్చలే గిఫ్ట్. మేము ఉన్నప్పుడే రిటైర్డ్ అయిపోయింది లాస్ట్లో చేసారు. అదేలే వాళ్ళు వీళ్ళు మిక్సింగ్ మిగిలిపోయిన వాళ్ళు వేసి ఉంటారు. మన వాళ్ళు 40 మంది కదా ఉండేదా? ఇది కదా మన ఫస్ట్ రూమ్ చంద్ర అదే లాస్ట్లో జాయిన్ ఫస్ట్ స్కూల్. 3 సంవత్సరాలు ఒకే ఉంది మనం. అది 8th నుంచి 8th 9th 10th ఒకటే బ్యాంక్ లేకపోతే మెసేజ్ కూడా చెప్తున్నారు. టౌన్ కూడా చెప్తున్నారు. ఇల్లు 5-10 years ఉంటుంది. తర్వాత అయిపోతుంది. మన వాళ్ళు మన తెలుగు కాలనీలో ఒక క్వార్టర్స్ వాళ్ళ టీచర్స్ క్వార్టర్స్ కాకాడ చాలా బాగుంటుంది. వీళ్ళు కదా వీళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్గా అంటే పిల్లకాయ స్టార్టింగ్ కదా వీళ్ళు కొద్దిగా నీట్గా పెట్టుకుంటారు. ఇంటర్లో అందరూ మొత్తం తీసుకొని వద్దామని మట్టి తీసేసి ప్లాస్టింగ్ కొట్టారు. మొత్తం చేశారు. ఎత్తుకు గుట్ట కదా ఉంది. అది కూడా అట్టా ఉంది అంతే. ఇక్కడ ఉండేది గేటు. దీనికి ట్రాక్ వేశారు. ఇక్కడ అది ట్రాక్లు వేశారు, సిమెంట్ ట్రాక్లు. గేట్ ఎత్తిస్తారు. రేకులు షెడ్ వేశారు. దీనికి కొత్త పోసారు మన ఒక్కరు పోసారు అంతే. దాని మీద కొద్ది పైకి కట్టినారు అంతే. కొద్ది కిందకు ఉన్నాయి. అవి ఎట్లేదంటే మెట్లు కూడా అట్టా ఉంది. కాకపోతే కొద్దిగా హైట్ లేపున్నారు. పోకపోండి మళ్ళీ నాటినట్టు ఇక్కడ ఉండేది ఒకటి. లేదరా అదేరా వీళ్ళు కొద్దిగా కోతలు కట్టేస్తారు గోడ. లేదా అంటే ఇక్కడ కోక ఏడ కదా ఉండేది. చాలా దూరం ఉండేది అది. లాంగ్ జంప్ ఇది పోల్ ఇటు పక్క ఉండింది, ఆడుండింది అది. ఇది బ్లాక్ పోల్. కిటికీ మన కిటికీ, ఇవి 2 కిటికీలు. అసలు కోసి ఆర్జుడు ఇంకా బాగా రంగు దర్శనం కూడా మెస్ ఇంకా అట్టే ఉంది. నాగాలమ్మ మామూలుగా గట్లేదా? మన ఎక్కువ రోజులన్నీ ఇటు పక్కే కదా, అంటే అసెంబ్లీలో ఎక్కువ రోజులు ఇటు పక్కే. డ్రైనేజ్ కాదు అది మెస్సిది ఇందాక మనకి ట్యాంక్ ఉండేది. ఇక్కడ పేరు జరుగుతుంటే ఇక్కడ స్నానం చేసేవాళ్ళం 10th క్లాస్లో. చెట్లు మామూలే కదా. 10th చెట్టు పొట్టగా రీపి అంటది. చెత్త అంతా ఇక్కడ ఒరే మన అన్నప్పుడు ఇంకా దారుణంగా ఉండేది.
దీని వదిలే అసలు వేసినట్టున్నారు దీన్ని. ఆగాలమ్మా ఇక్కడ గోడలో దూకి దూకి ఇదే కదా బోరా ఏడ ఏడు ఉంటుంది అనుకుంటా బోర్ లేనట్టుంది ఇప్పుడు. వాటర్ కనెక్షన్ పెడుతున్నారు నాగా ఉంటుంది. మనం గోడ దూకే స్పాట్. బడి బడి ఈ బడిపోయిన బిల్డింగ్లు ఈ మీ అడ్డ అయ్యింది మీ అడ్డాలి కదా అయ్యా తాడిపత్రి బ్యాచ్. తాడిపత్రి బ్యాచ్ కదా బిల్డింగ్ పైన. నీట్గా ఉందరా. కెమెరా ఫోన్ ఇచ్చేదా అమ్మా? రే బాత్రూమ్ లేవురా. తొట్టి కూడా చాలా అయిపోయినట్టు చూస్తుంటే. ఏడున్నాయి తొట్టి ఎడదాకా తొట్టి మారిపోయింది. బాత్రూమ్ పెడితే స్నానాల బాత్రూమ్. ఇదేంది ఇది? ఇంతకుముందు అది ఉండేది కాదు కదా, పైకి ఉండేది. ఎక్స్టెన్షన్ ఏదో కట్టారు, దేనికో కట్టారు. అది పడిపోతుందని కట్టినట్టున్నారు. అదే 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 అట్లా పడిపోతుందని పోసినట్టున్నారు. రే కొత్త బాత్రూమ్ కట్టున్నారా? మన స్నాన ప్లేసు ఒకటే కొలాయే, 2 కొలాయిలు వచ్చేయేమో అప్పుడు, అంతే కదా? ఇది చూడు ఎట్టుందో, దారుణం. తాడిపత్రి ఆస్థానం ఇదా? తాడిపత్రి అదిగా. మన ప్లేట్లు ఏడుండేవి ఇడ్లీ మీద. ఈడ కూడా సిమెంట్ ట్రాక్ వేసినాడు. ఏమున్నారు ఈ లైన్లో? ఉంది గెస్ట్ హౌస్ ఉంది, అది క్వార్టర్స్ ఉంది. అది ఆ లైన్ అది సరిపోతుంది కదా. సిమెంట్ ట్రాక్ వేసిన తర్వాత ఇది చిన్నది అనిపిస్తాం కదా ప్లేస్. అప్పుడైతే ఆడ నుంచి ఎడదాకా వచ్చేదానికి అంత కష్టపడేవాళ్ళం. పిల్లకాయలు కూల్చేయాలి. ఈ పిల్లకాయలు వెళ్ళారు పడిపోయినాయి. సడన్గా పోతుంది. మన వాళ్ళు అసలే డిగ్రీ కాలేజ్ ఉన్నాడు, అప్పట్లోనే రచ్చలేకపోవాలి. చూడు రేకులు వేసారు. రే ఇవి సింపుల్ కట్టుదాం గారు. కొత్త బాత్రూమ్. ఒరే బయట షింకులు చూడు, షింకులు బాత్రూమ్. అవి స్నానాలు కదంట. ఇది జగనన్న ఇది కట్టినట్టున్నారు కొత్తది. ఇవన్నీ ఒకప్పుడు మంచి అడ్డ. ఇంకా వాడుతున్నారు. ఆడ వాడతారు అవి ఎప్పుడు ఇది అయి ఉండదా? అవి కూడా వాడడం కదరా. ఈడ ఒక ఒంగోలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. సుబ్బయ్య ఏందో సంథింగ్ ఆయన పేరు. నాగాలమ్మ టెంపుల్ని అల్లాడిచ్చేసేవాళ్ళు.
మన క్షవరం చేసే ప్లేస్ ఇది. కటింగ్ ప్లేస్ ఇదే కదా ఇది ఏడా అంతా ఇది కటింగ్ రాయి మీద కూర్చోబెట్టి కొట్టాడు. గెస్ట్ హౌస్ అసలు వాడిని కూడా వాడలేదురా ఆయన, డబ్బులు వేస్ట్. ఆ ప్రిన్సిపల్ రూమ్ వాడారో లేదా. సిమెంట్ ట్రాక్ అయితే వేసారు, ఎందుకు వేయడం అది వాడకుండా. అరే అంత కట్టారు కదరా, ఇది కొద్ది మోడిఫికేషన్ తలుపులు గిలుపులు అన్నీ ఇల్లు దెంక పెట్టారు. ఇది అంతా పెట్టిన తర్వాత వారా 400 మంది ఉన్నారు. 2 రోజులు కూర్చుంటే అంతా క్లీన్ చేస్తారు ఇక్కడ. మనకు ఉన్నప్పుడు మనల్ని క్లీన్ చేపిలా, ఎన్ని క్లీన్ చేయించారా. ఇది కూడా మందే. ప్రతి ఒక్క ఫోటో చూస్తారు అందరూ, ఫోటో చూస్తారబ్బా. ఫోటో పెట్టలేదు, యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియో పెట్టేస్తా ఉన్నారు. ఇంకా స్టాఫ్ క్వార్టర్స్ అయ్యే వాడతారా. అయ్యే వాడుతున్నారు. ఇది ఇంత బాగా కట్టుకున్నావా, దీన్ని వాడుకోకుండా. ఇది మన కటింగ్ ప్లేస్, కటింగ్ ఏరియా. వాడి పేరేం పేరు ఉండేవాడు, వాడే ఎప్పుడు వచ్చేది. వాడే ఇంకా 2-3 వేరే వాళ్ళని యాడ్ చేసుకొని వస్తూ ఉంటాడు. కాంట్రాక్ట్ 5 రూపాయలు అనుకుంటా ఫస్ట్లో, తర్వాత 10 రూపాయలు అయిపోయింది 10th క్లాస్కి వచ్చినాం. తర్వాత 10th క్లాస్కి వచ్చేసరికి అది 5 రూపాయలు 10 రూపాయలు అయింది అనుకుంటా కటింగ్కి. ఈ ట్యాంక్ అప్పుడు లేదు, ట్యాంక్ లేదు. ట్యాంక్ ఆడుండేది తెలుగంగా, అది గెస్ట్ హౌస్లో. ఆడి నుంచి కదా వచ్చేది నీళ్ళు. వాడట్లేదు అబ్బా, వాడతారు. అవును, ఇప్పుడు ఈ కోట సైడ్ వాడుతున్నారు కూడా తిండు. ఫోన్ చేస్తున్నారు గుర్తు ఇప్పుడే పొద్దున్నే వచ్చినారా. ఇక్కడే స్కూల్లో ఇప్పుడు మన సోషల్ మేడం వాడి దగ్గర చూద్దామని. ఇల్లు కూడా ఆఫర్లో ఉంది. ప్రిన్సిపాల్ ఇల్లు, ప్రిన్సిపాల్ ఫిజిక్స్ సోమశేఖర్, మీ ప్రిన్సిపాల్ మా ఇల్లు. ఇది వాడుతున్నారా దీన్ని, తెలుగంగా వాళ్ళు వాడుతున్నారు దీన్ని. ట్యాంక్ ట్యాంక్ కొత్తగా కట్టారు, ఈ బాత్రూమ్ మన ప్యాలెస్ కూలిపోయింది చేయడం. అన్ని సీసీ రోడ్లు ఉన్నారా నాయన, ప్రతి గొంతు ఉంది. సీసీ రోడ్డు, డ్రైనేజ్ కాలువలు. కాదు ఏడు చూడు రే, మీ మేడంది సోషల్ మేడం ఇల్లు 100 పేపర్లు రాయి గాంధీ గురించి. 48 పేపర్లు రాసినాడు. ఎవడు రావుడు, ఎవరు లేరురా, ఎవరు లేరురా. ఏమో పాత పడిపోయారు, పాత అయిపోట్లా. ఇవి దీంట్లో ఉండట్లేదు అబ్బా ఎవరు. ఇదిగో మీ దండపాన్ సార్ ఇల్లు, ఆయన ఉన్నాడంటే ఇంకా. మాది చూస్తాం, మా వస్తాం ఉన్నాడు. లేడు ప్రస్తుతానికి, 6 నెలలు రిటైర్మెంట్ అంట నెక్స్ట్. ఇప్పుడు లేదు ఎవరు. ఇదిగో మీ శంకర్ నారాయణ గెస్ట్ హౌస్. ఇదిగో గెస్ట్ హౌస్, ఫోటో పెడదాం గ్రూప్ లో. మ్యాథ్స్ మేడం, సైన్స్ మేడం. ఫోటో రాదు కదా. ఇద్దాం సార్, పదరా అటు పదరా. హరిత కంచం ఉందిరా ఒకటి, మనం మెచ్చలేదు అది. ఇదిగో మన కన్సల్ రే
మెస్లో ప్లేటు ఇదేం చేయరా మన మన తాడిపత్రి ప్యాలెస్ నుంచి వచ్చినట్టుంది. ఈ ఎన్ఎస్ఆర్ వెళ్ళి లోపల ఉందిరా. ఇదిగో మీ సార్ ఎవరు లేరు. చూసుకో పాము. ఏదో ఏమో ఒక పిల్ల ఉంది. ఇంకా వాడన్నారు ఇవన్నీ అదో. ఇది సోదరు సార్ది. కాదు మన సబ్బాయి మాస్టర్ ఇల్లు. ఇది అయిదా కోసం ఒకసారి దండం పెట్టా. ఇది వాడుతున్నారు, తాళం వేస్తున్నారు. అరితక్కదు ఇది కూడా వాడుతున్నారు. ఆఫీస్ రూమ్ అంట ఇవన్నీ వాడుతున్నారా. రే ఇక్కడ మార్బుల్స్ వేసారా. ఇదిగో మన గొడవ. అప్పుడు అయిపోయింది. ఏం టైల్స్ గిల్స్ ఏమైనా ఇవి పెట్టిన తలుపులు గిలుపులు అవన్నీ పెట్టారు. మన దరిద్రం బయటకు వెళ్తే కానీ వాటికి నేను చెప్పిన పోయిందా ఫోటో పెట్టా. ఫోటో అన్ని డిస్ప్లే పెన్సిల్ డిస్ప్లే చేస్తాను. రే 2013 రే మనం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు దీన్ని. హేమలత అంట పెట్టిస్తుంది అప్పుడు ఎమ్మెల్యే 2013. అరే అప్పుడే స్టార్ట్ చేశారు మనం వెళ్ళిన తర్వాతే. ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మన స్కూల్లో. ఫ్యాన్ మాత్రం మార్చలేదురా, అన్ని మార్చరా. ఈ రెండు 39 lakhs అబ్బా. లేదు రెండు కలిపి ఒకటే అది. 39 lakhs దాంట్లో పెయింట్ వేసి ఉంటారు అంతే. ఇది ఇంకా వాడడం లేదు దీన్ని. ప్రిన్సిపాల్ గెస్ట్ హౌస్ కుక్కలు ప్రిన్సిపాల్దే మన ఒక దాని ఏముందిరా నాయన ఇంకా అట్టే ఉంది. ఏం లేదు ఏం లేదు ఆడ కాదరా బయట. ఇదే ఏడున్నాయి రే పిల్లలు. ఇది మన రూమ్. చెప్తున్నాడా ఒక 10th క్లాస్లో ఎంఆర్ఓ వచ్చిన తర్వాత విజిట్కి ఇక్కడ మ్యాథ్స్ మేడం చదువుతున్నాడు. కూర్చొని నన్ను నువ్వు చెప్పలేదు చూడు, అది నాకు బాధ వేసింది. వాళ్ళందరూ చెప్పకపోతే పర్లేదు, నువ్వు ఎందుకు చెప్పలేదు. వాడు ఎవడో అజిత్లాడే వాడు చెప్పాడు. ఏం చెప్పదు ఆ క్వశ్చన్. 100 రూపాయలని 5 రూపాయల డిఫరెన్స్తో ఇద్దరు పంచుకోవాలన్నాడు. 90 రూపాయల 100 రూపాయలని ఇద్దరు పంచుకోవాలి. ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్ 5 ఉండాలి. 65, 35 లేకపోతే 60. అట్లాగే చెప్పాడు వాడు. 55, 45 అప్పుడు డిఫరెన్స్ అంతా 10 కదా. అది ఆన్సర్ దానికి 57.5, 52, 52.5, 47. టీ పోసేవాళ్ళు. ఇక్కడ స్నాక్స్ స్పాట్. అసలు కోతలే కనబడలేదురా క్యాంపస్లా.
ఈ చెట్లతో బాల్ చేస్తున్నాడు ఇలా కాయలతో నూరు ఆ? నీళ్ళు ఉన్నాయి. ఈ మన స్పాట్ ఇంకా స్టోర్ రూమ్ ఇదే ఉందా స్టోర్ రూమ్ బాత్రూమ్ అప్పుడు గ్యాస్ బండ్ల రూమ్ ఇప్పుడు స్టాక్ రూమ్ లాగా ఉంది ఉప్పు గిప్పు వేస్తున్నట్టున్నారు దీంట్లో గ్యాస్ రిపేర్ పెడుతున్నట్టున్నారు మన స్టోర్ రూమ్ మోహన్ ప్రకాష్ రైతు డైరెక్ట్ చేసి పెట్టేయాలనుకుంటా. మనకి వాడు నడితే కదా బైక్ వేసుకోవచ్చు అలాగే మనకి అప్పుడున్నప్పుడు బైక్ వేసుకొని చూడాలి నీళ్ళు వస్తాను కాకపోతే గోడ దగ్గర నేను కూడా స్నానం చేసిన స్కూల్లో మనకి ఎంత మంచి వాటర్ వస్తుంది పార్కింగ్ వల్ల చేస్తుంది కొద్దిగా ఏంటి అడిగి కొంచెం మేకలు అడిగి అడుగు నీళ్ళు వస్తుంది నీళ్ళు వచ్చే ఇక్కడ ఉండే ఒకటి